నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ మంత్రి వెన్నులో వణుకు మొదలైంది. అత్తావుల్లా తరార్ ఆయన ఫెడరల్ మినిస్టర్ అండ్ ఐఎన్పిఆర్ చూస్తుంటారు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరీ కంగారు పడుతున్నాడు. 36 గంటల్లో భారతదేశం దాడి చేస్తుంది, 48 గంటల్లో దాడి చేస్తుంది. ఆయన ఆయన ఉన్న ఉద్యోగం కన్నా కూడా అసలు ఆయన చేయాల్సిన ఉద్యోగం ఏంటంటే ఏ వాతావరణ శాఖ మంత్రిగానే ఉంటే సరిపోతుంది. ఇలా 24 గంటల్లో భారీ వర్షాలు, 36 గంటలు పిడుగులు, 48 గంటల్లో ఉరుములు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆయన ఉద్యోగం ఏంటి? ఐఎన్పిఆర్ మినిస్టర్. అవి చెప్పట్లా. ఇది చెప్పి మాకు వణుకు పుడుతోంది, అంతర్జాతీయ సమాజం మమ్మల్ని గమనించాలి, మా మీద భారతదేశం చాలా దుర్మార్గంగా దాడికి ప్రయత్నిస్తోంది, యుద్ధానికి దిగింది, మా ప్రజల మాన ప్రాణాలు హరించేస్తోంది, అలాగే పౌర హక్కులకు భంగం. మీ దేశం పౌర హక్కుల గురించి మీరు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే రాక్షసులు వచ్చేసి వేదాలు చదువుతున్నట్టే ఉంది. పిశాచాలు దెయ్యాలు కూడా కాదు, రాక్షసులు వచ్చి వేదం గురించి, వేద ధర్మం గురించి మాట్లాడుతున్నట్టుంది. అత్తావుల్లా తరార్, మొదటేం నువ్వు కన్ఫ్యూజన్ మాస్టర్వే. నీలాంటి వాళ్ళ గుంపు అక్కడ ఉంది, ఆ పాకిస్తాన్ మినిస్టర్స్. హాఫ్ బాయిల్డ్ బ్రెయిన్సో మరొకటో ఏమో తెలియదు, కానీ సగం ఉడికున్న కోడిగుడ్డు లాంటి వాడివి. ఏం మాట్లాడతావో తెలియదు. అటాక్ ఎవరు చేస్తున్నారు? ఒకసారి గమనించండి. మీరు చేశారు. మీరు స్పాన్సర్ చేసి పంపించిన వాడి పేరు ఒక 7-8 మంది వచ్చారు. వాళ్ళని తయారు చేసిన వాడేమో ఆ ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం పీఓజేకేలో తల దాచుకున్న హఫీజ్ సయీద్. వాడికి మందు భారతదేశం నుంచి రావాలి. ఇంతకన్నా చండాలం ఏదైనా ఉందా? మీరేమో వచ్చి భారతదేశంలో ఉన్న ప్రజల ప్రాణాలు తీస్తారు. మీ ప్రాణాలు కాపాడటానికి భారతదేశం నుంచి మీకు ఆయుర్వేదం మందు కావాలి. ప్రకృతి ఊరుకోదండి. భారతదేశం, భారతదేశ సైన్యం, భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి, భారతదేశ ప్రజలు ఊరుకున్న ప్రకృతి రిటాలియేషన్ తీసుకుంటుంది, ప్రతీకారం తీర్చుకుంటుంది. నువ్వు చేసింది ఏంటి? నీ దేశం చేస్తుంది ఏంటి? ఉగ్రవాదుల్ని పంపించి హిందువుల్ని చంపించి, వాళ్ళని చంపే ముందు వాళ్ళ హెచ్చరిక, నేను చంపుతున్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళను ఉంచుకుంటాను. ఏందిరా మీరు ఉంచుకునేది? మీరు చంపేది. దానికి సమాధానం చెప్పడానికి రెడీ అయిపోయింది. సిగ్గు తెచ్చుకో అత్తావుల్లా తరార్. భారతదేశంలో కర్ణాటక అని ఒక రాష్ట్రం ఉంది దక్షిణాదిలో. అక్కడ ఆ రాష్ట్రంలో హౌసింగ్ మంత్రి ఒక ప్రకటన చేశారు. ఏంటో తెలుసా? భారతదేశ ప్రధానమంత్రి నాకు పర్మిషన్ ఇస్తే నేను సూసైడ్ బాంబర్గా మారి వెళ్ళి ఫస్ట్ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తా అన్నాడు. ఆయన పేరు ఏంటంటే కర్ణాటక హౌసింగ్ మినిస్టర్ బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ట్రూ ఇండియన్. జమీర్ అహ్మద్ ఖాన్ ట్రూ ఇండియన్. ఆయన అవుట్రైట్గా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ మరీ చెప్పాడు, ఇఫ్ నరేంద్ర మోడీ పర్మిట్స్ ఐ విల్ గో యాజ్ సూసైడ్ బాంబర్ ఇన్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఇదిరా భారతీయుడంటే. ఈ దమ్ము మాలో ఉంది. మమ్మల్ని కులాలతోటి మతాలతోటి వేరు చేసి మతం పేరు చెప్పి మీరు చంపేసినంత మాత్రాన భారతీయ రక్తం ప్రవహిస్తున్న ముస్లిమ్స్ ఎవరు భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళరు. మీరు రెచ్చగొట్టాలనుకుంటున్న ఉన్మాదం, ఉగ్రవాదం ఇక్కడ వర్కౌట్ కాదు. కొన్ని పాకెట్స్లో వర్కౌట్ అయితే అయి ఉండొచ్చు కాక, మీరు వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మత్తు మందులు అలవాటు చేసి నువ్వు వీరమరణం పొందితే నేరుగా దేవుడే వచ్చి మిమ్మల్ని స్వర్గానికి 72 మంది కన్యలతో సహా తీసుకెళ్తాడని మీరు ప్రవచించే ఒక దుర్మార్గపు వ్యవహారాన్ని ఎండగట్టడానికి మాకు జమీర్ అహ్మద్ ఖాన్స్ ఉన్నారు. ఆయన కర్ణాటక హౌసింగ్ మినిస్టర్. ఆయన శుక్రవారం నాడే కరెక్ట్గా ఒక డ్రామాటిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. డిక్లేరింగ్ హీ వాజ్ ప్రిపేర్డ్ టు గో టు వార్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఈవెన్ యాజ్ ఎ సూసైడ్ బాంబర్. ఆత్మాహుతి దళంగానైనా సరే నేను వెళ్తాను, ఒంటికి బాంబులు చుట్టుకొని వెళ్తాను. ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ హిస్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్స్ హిమ్. ఆయన కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ కూడా అడగల. కాంగ్రెస్ పార్టీ హౌసింగ్ మినిస్టర్ అయింది కూడా అడగల ఆయన. వీఆర్ ఇండియన్స్, వీఆర్ హిందుస్థానీస్. మేము భారతీయులం, హిందుస్థానీయులం. వీ హ్యావ్ నో రిలేషన్ వాట్స్ ఎవర్ విత్ పాకిస్తాన్. మాకేం సంబంధం లేవు పాకిస్తాన్తో. ఇఫ్ దేర్ ఈస్ అ వార్ టు బి ఫాట్ ఐఎమ్ రెడీ. ఇఫ్ ఐఎమ్ సెంట్ అస్ ఎ మినిస్టర్ ఐఎమ్ ప్రిపేర్డ్. మినిస్టర్గా నన్ను పంపండి, పోతా. ఐ విల్ గో, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఫర్ ద కంట్రీ అని చెప్పాడు. హీ అసెర్టెడ్ దట్ హిస్ కామెంట్స్ వర్ నాట్ మేడ్ ఇన్ జస్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫర్ ఫన్ ఆర్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఏదో భావోద్వేగంతో కూడిన దీంతో నేను చేయలే ఇది. ఐ విల్ గో ఫర్ ద కంట్రీ. లెట్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా గివ్ మీ వెపన్స్. ప్రధానమంత్రి, హోంమంత్రి నాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆర్మీ చేత వెపన్స్ ఇప్పించండి, నాకు ఆయుధాలు ఇప్పించండి. ఐ స్వేర్ ఇన్ అల్లా
ఐ విల్ స్ట్రాప్ ఆర్మ్స్ టు మై బ్యాక్ అండ్ గో టు వార్ అగెన్స్ట్ పాకిస్తాన్. మా దేవుడు అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా వెనకాల ఆయుధాలు ఇలా కట్టుకొని మరీ యుద్ధానికి పోతాను. ఆయన ఆ మాట అన్నప్పుడు ఆయన ఛాతీ మీద ఇలా 2 సార్లు 3 సార్లు కొట్టుకొని చెప్పారు. అది చెప్తుంది ఆయనలో ఉన్న కమిట్మెంట్ ఫర్ హిస్ నేషన్. భారతదేశం పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చెప్తుంది. స్పీకింగ్ ఎమోషనలీ ఎట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ హౌస్పేట్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆఫ్టర్ అటెండింగ్ ఎ మీటింగ్ ఆయన మాట్లాడారు మినిస్టర్. పాకిస్తాన్ హ్యాస్ నెవర్ హ్యాడ్ ఎనీ టైస్ విత్ అస్, ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ అవర్ ఎనిమీ. If Modi, Amit Shah and the central government permit, I am ready to go to battle even as a suicide bomber. ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಗ್ ಹಾಕ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಾ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ కట్టుకొని ನಾನು పాకిస్తాన్ ಹೋಗ್ತೀನಿ. నడి. ఇది కదండి దమ్మున్న భారతీయుడు చెప్పాల్సింది. ఆ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్, ఆయన క్లియర్గా కేటగిరికల్గా చెప్తున్నాడు, జమీర్ అహ్మద్ ఖాన్, పాకిస్తాన్ నువ్వు మమ్మల్ని బెదిరించలేవు, మమ్మల్ని విడదీయలేవు, హిందూ ముస్లింలని మమ్మల్ని విడదలేవు. మాలో ప్రవహిస్తున్నది ఒకటే, ఈ ఇండియన్ సాయిల్ మీద, ఈ నేల మీద పుట్టాం, ఈ మట్టిలో ఆడుకున్నాం, ఈ మట్టి మీదే జీవిస్తాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం. నువ్వు ఎన్ని ఛాలెంజెస్ చేసినా, మతం పేరు చెప్పి నువ్వు ఉగ్రవాదాన్ని పెంచాలని పోషించినా మేము ఈల్డ్ కామ్. ప్రధానమంత్రికి, హోంమంత్రికి ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు, నన్ను మినిస్టర్గా పంపిస్తారా వెళ్తా, లేదు నాకు వెపన్స్ ఇచ్చి పంపిస్తారా నా వెనకాల నా వెన్నుకు కట్టుకొని మరీ పోరాటానికి వెళ్తా. అదీ కాదు, సూసైడ్ బాంబర్గా వెళ్ళమంటారా, ఒక ఆత్మాహుతి దళం మాదిరి వెళ్ళమంటారా, వెళ్ళిపోతా. నాకు కంట్రీ ఇంట్రెస్ట్ నాకు ఫస్ట్, నేషన్ ఈజ్ ఫస్ట్, తర్వాతే ఏదైనా అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడంటే, అది కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రంలోని మంత్రి. తెలుసు ఆయనకి రిపర్కషన్స్, రేపు పొద్దున కాంగ్రెస్ అధిష్టానాన్ని పిలిచి ఆయనతోటి గొడవ పెట్టుకుంటుంది. తెలుసు ఆయనకి ముస్లిం మైనారిటీ సంఘాల్లో కొన్ని తీవ్రవాద ఆలోచనలు ఉన్న సంఘాలు ఆయన్ని నిరసిస్తాయి, ఆయన మీద ఫత్వా జారీ చేస్తాయని. వెరవల ఆయన దేశం ఫస్ట్ అన్నాడు. చూసి నేర్చుకో. అత్తావుల్లా తరార్, నువ్వు ఎంతసేపు పక్క దేశం మీద పడి ఏడుస్తున్నావు కదా, ఈ దేశంలో మాకు ఈయన కర్ణాటక హౌసింగ్ మినిస్టర్ ఆయన జమీర్ అహ్మద్ ఖాన్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మీకు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి బయటికి రాకుండా మాట్లాడే కోట్ల మంది ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి. అవసరమైతే సూసైడ్ బాంబర్గా వెళ్తానన్నాడు, చూసావా? సిగ్గు తెచ్చుకోవాలి. పక్క దేశాలకి సూసైడ్ బాంబర్లను పంపడం కాదు, ఈ దేశం కోసం, మీ దేశంతో యుద్ధం చేయటం కోసం ఆయన సూసైడ్ బాంబర్గా వస్తున్నాడు. కాచుకో. ఎన్నాళ్ళు నువ్వు ఉబ్బసంతో బాధపడే ఉగ్రవాదుల్ని దాచుకొని వాళ్ళ చేత విపరీతమైన స్టేట్మెంట్స్ ఇప్పించి చప్పట్లు కొట్టి సంబరపడి పాకిస్తాన్ అప్పర్ హౌస్లో ఒక సెనేటర్ చేత దిక్కు దివాణం లేని మాటలు మాట్లాడించి అయోధ్యలో మసీదు కూల్చిన చోటే మసీదు కట్టడానికి వస్తామని చెప్పించి నువ్వు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు ఉన్నాయి, చూసావా? ఇవన్నీ కూడా ఈ దేశం సహించదు. గుర్తుపెట్టుకో. అత్తావుల్లా తరార్.